జగనన్న 3648 కిలోమీటర్లు చేసిన ఈ ప్రజా సంకల్ప పాదయాత్ర ఈ దేశ చరిత్రని మార్చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కూడా మార్చేసిన పరిస్థితి మనందరము చూసాం. ఆ రోజు తీసుకుంటే ఒంట్లో కత్తి దిగినా తన సంకల్పం వేడలేదు. తేనె తీగలతో దాడి చేసినా కూడా మొహం మీద చిరునవ్వు చెదిరిపోని పరిస్థితి. మండు టెండలో, జోరు వానలో, ఎముకలు కొరికే చలిలో కూడా తన ప్రయాణం ముందుకి సాగించి ప్రజల కష్టాలు తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు తీసుకుంటే ప్రజా సంకల్ప పాదయాత్రలో తండోపు తండాలుగా ప్రజలు జగనన్న మీద నమ్మకంతో జగనన్నతో పాటు నడవడం జరిగింది. తీసుకుంటే మహిళలు అవ్వచ్చు, వృద్ధులు, నిరుద్యోగులు, యువత, విద్యార్థులు, చిన్నారులు అందరూ కూడా ప్రభంజనంలా జగనన్న పాదయాత్రకు సంఘీభావం తెలిపి అన్నతో పాటు నడవడమే కాకుండా తమ కష్టాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ కష్టాలన్నీ విన్న జగనన్న నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ తన పాదయాత్రని కంప్లీట్ చేయడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన మొదటి క్షణం నుంచి కూడా ప్రజల కష్టాలు తీర్చడం కోసం ఎంతగానో కృషి చేయడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక దేశంలోనే బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకోవడమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బెస్ట్ రాష్ట్రంగా కూడా మొదటి స్థానంలో నిలిపిన పరిస్థితి మనందరం చూసాము. జగనన్న 5 ఏళ్ల పాలనని ప్రధానమంత్రి అలాగే కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల సీఎంలు కూడా ఎంతగానో మెచ్చుకునే పరిస్థితిని ఆ రోజు మనం చూడడం జరిగింది.